వైబుంది బేబీ వైబుందిలే, ఈ పాట సినిమాలో అసలు లేదులే. నమస్కారం సోదరా. మొత్తానికి విషయానికి వస్తే మిరాయ్ సినిమా చూడడం జరిగింది. మిరాయ్ ఎలా ఉంది? గతంలో కొన్ని సినిమాలు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూసాం, కానీ మన తెలుగులో రావడం అనేది కొద్దిగా పర్లేదు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పిక్చరైజేషన్ అయితే చంపేశారు. ఆ లొకేషన్లో అయితే వావ్ సూపర్. ఇక మెయిన్ ఫ్లాట్ వచ్చి బుక్స్ ఉంటాయండి, 9 బుక్స్. ఆ బుక్స్ కోసం ఈ సినిమా ఆదాంతం పరిగెడుతూ ఉంటుంది. కానీ నాకు అనిపించింది ఒక ఆడియన్గా ఒక రివ్యూవర్గా నేను చెప్తున్నాను, అనుకున్న థీమ్ అయితే ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగున్నది. కానీ ఆ స్పార్కు క్యూరియాసిటీ అనేది కొద్దిగా మిస్ అయిందనే చెప్పాలి. సూపర్ హీరోస్ సినిమా అంటే ఎట్లా ఉండాలండి, ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి. కానీ ఇందులో అదైతే మిస్ అయిందని చెప్పాలా. మిస్ అయిందని ఎందుకు చెప్తున్నానంటే, ఒక సూపర్ హీరో సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ అనేది సీను నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్టింగ్ కలగజేయాలి. కానీ ఆ మెయిన్ అనుకున్న 9 బుక్కుల్లో విలన్ చేశాడు, కానీ అతను క్యారెక్టర్ బాగా చేశాడు. కానీ ఆ బుక్ ఓకే తీసేసుకుందాం, మనమే కదా జస్ట్ లేపేద్దాం అన్నట్టు సింపుల్గానే మళ్ళీ 8వ బుక్ దగ్గర అయితే ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టాడు డైరెక్టరు. అది ఇంకపోతే మిగతా కానీ హీరోయిన్ కానీ జగదోబ కానీ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్లు సెటిల్గా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఇంకపోతే ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది వచ్చి విలన్ మంచు మనోజు. తనకి ఒక బ్రేక్ పాయింట్ అని చెప్పచ్చు. బాగా మంచిగా అగ్రెసివ్ లుక్తో చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేయడం జరిగింది. తన ఎంట్రీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ అండి. సిచ్యువేషన్ తగ్గట్టు పాట బాగా మంచిగా ఇచ్చాడు. ఇంకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ఒక్కరికి ఎలివేషన్ అయితే సూపర్గా ఇచ్చాడు. మన తెలుగులో ఇటువంటి మ్యూజిక్ ఇటు దొరకడం అనేది ఒక మంచి శుభసూచకం అని చెప్పొచ్చు. బాగుండదు, బాగంటే బాగా తీశాడు. ఇంకా పోతే ఈ లాస్ట్ 9వ బుక్ ఏదైతే ఉందో అక్కడైతే ఒక మంచి గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్తో పర్ఫెక్ట్ గ్రాఫిక్స్తో బాగా దిద్దాడు డైరెక్టరు. మొత్తానికి నేను చెప్పేది ఏమంటే, సినిమా మన ఇతిహాసాలను జోడించి జనాలకు ఏం చెప్పాలనేది పర్ఫెక్ట్గానే ఖచ్చితంగా చూడొచ్చు. స్పెషల్ థ్యాంక్స్ టు కోనంకి చంద్రమౌళి మై ఫ్రెండ్. ఓవరాల్గా ఆ బడ్జెట్కి అటువంటి లొకేషన్లో బడ్జెట్కి తగ్గట్టు సినిమాకి ఏమేం కావాలా, ఎక్కడికి తీసుకెళ్ళాలి, సినిమా ఏం కోరుకుంటుందో అదైతే చాలా అంటే చాలా బాగుంది. నేను తీసేసే విధంగా అయితే సినిమా లేదు, కానీ బాగుంది, చూడొచ్చు మంచి. కానీ ఆ స్పార్క్ ఏదైతుందో అది అయితే మిస్ అయిందని చెప్పాలా. నేను రేటింగ్ ఇవ్వను, ఇది ఒక నా అభిప్రాయం. మనం హనుమాన్ సినిమా ఎందుకు అంత హిట్ చేసాం చెప్పండి. ఆ స్పార్క్ ఏదైతే ఉండదో ఆ స్పిరిచువాలిటీని ఎంత బాగా యూటిలైజ్ చేసుకొని అంత బాగా చెప్పాడనమాట. లాస్ట్ క్లైమాక్స్ కానీ హీరో ఆ పవర్ కానీ అనేది బాగా ఎలివేట్ అయింది. ఇందులో అదొక్కటే తక్కువైంది, మిగతాదంతా సూపర్.